హాయ్ అందరికీ. ఏమోయ్ ప్రసాద్, ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయిలు నచ్చడం లేదని అంటున్నావంట. కొంపదీసి ఎవరికైనా మనసిచ్చావేంటి అని అడిగిన బావతో సిగ్గుపడుతూ, అదేం లేదు బావా. మరి అలాంటిదేమీ లేనప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చకపోవడం ఏమిటి? ఇది ఇలాగే ఉంటే నువ్వు చివరకు పెళ్ళి కాని ప్రసాద్ లాగానే ఉండిపోతావు. అది బావా, నేను 10th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి, నువ్వు పీజీ వరకు చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మంచి ఉద్యోగం చేస్తున్నావు. నీలాంటి వాడు ఏ ఉద్యోగం చేసే అమ్మాయినో, లేదంటే కనీసం డిగ్రీ వరకు అయినా చదివిన అమ్మాయినో పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. కానీ నువ్వేంటి చిత్రంగా ఇలా కోరుకుంటున్నావు? బావా, నాకు వచ్చే జీతంతో నా కుటుంబాన్ని నేను పెంచి పోషించుకోగలను. చదువుకున్న అమ్మాయి అయితే అహంకారంతో నా మీద పెత్తనం చేయాలి అనుకుంటుంది. అదే పెద్దగా చదువుకోని అమ్మాయి అయితే నేను చెప్పినట్టుగా విని వినయంగా పద్ధతిగా ఉంటుంది అన్న ప్రసాద్ మాటలకు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు ప్రసాద్. చదువుకునే వారందరూ అహంకారంగా ఉంటారు అనుకోవడం తప్పు. అయినా భార్యని బానిసలా నీ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి అనుకోవడం నీ తప్పు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రేమతో ముందుకు వెళితే ఆ సంసారం ఎంతో చక్కగా సాగిపోతుంది. మీ అక్క నేను ఇద్దరం బీటెక్ చదివాం, ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. మేమెంత సంతోషంగా ఉన్నాం, నువ్వే చెప్పు. మా అక్క సంగతి వేరు బావా, అందరూ అక్కలాగే ఉండరు కదా. అయినా సరే, చదువుకున్న వారందరూ అహంకారంతో పొగరుగా ఉంటారు అనుకోవడం, చదువుకోని వారు బుద్ధిగా నీ మాట వింటారు అనుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. చదువును బట్టి ఒక మనిషి స్వభావాన్ని అంచనా వేయలేం. నువ్వు ఏం మనసులో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చావో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తినో ఒక కుటుంబాన్నో చూసి మొత్తం సమాజాన్ని అంచనా వేసి ఓ నిర్ణయానికి రావడం అంత మంచి పని కాదు, ఆలోచించుకో అన్న బావతో, నువ్వెన్నైనా చెప్పు బావా, నాకు 10th వరకు చదివిన అమ్మాయి అయితే చాలు. అంతకన్నా తక్కువ చదువుకున్నా కూడా పర్వాలేదు. ఆ అమ్మాయి మాత్రం అందంగా ఉండాలి, అంతే, ఇదే నా నిర్ణయం అంటూ బయటకు వెళ్ళిపోయాడు ప్రసాద్. విన్నావుగా బాబు, వాడి అడ్డగోలు వాదన అంటూ వచ్చారు ప్రసాద్ తల్లిదండ్రులు. పీజీ వరకు చదువుకున్న వాడికి డిగ్రీ బీటెక్ చదివిన సంబంధాలు వస్తున్నాయి. కానీ వీడు పడనిస్తేనా? అయినా ఈ రోజుల్లో ఆడపిల్లల్ని కూడా మంచి సంబంధం వస్తుందని, ఉద్యోగం చేయాలని బాగా చదివించుకుంటున్నారు. అలాంటిది 10th క్లాస్ చదివిన అమ్మాయిని చేసుకుంటాను అని వీడు పట్టుబట్టి కూర్చున్నాడు. మా ప్రాణానికి వీడి జాతకంలో కుజదోషం ఒకటి, అమ్మాయి అందంగా ఉండాలి అన్న వీడి షరతు మరొకటి. 2 ఏళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నాం, కానీ ఇప్పటికీ ఒక్క సంబంధము కుదరలేదు. అసలు వీడు కుదరనిస్తేగా కుదిరేది. వీడు వయసు వాళ్ళందరికీ ఒక్కొక్కరిగా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఆ శుభకార్యం మా ఇంట్లో ఎప్పుడు జరుగుతుందో ఏమో. అసలు మీరేమనుకుంటున్నారు అన్న అల్లుడు ప్రశ్నకు, మా కోడలు డిగ్రీ చదివింది, బీటెక్ చదివింది అని చెప్పుకోవడం మాకు మాత్రం ఎంత బాగుంటుంది. కానీ వీడు వితండవాదంతో మా మాట ఎక్కడా పడనివ్వడం లేదు. చివరకు ఏమవుతుందో అంటూ నిట్టూర్చారు ప్రసాద్ తల్లిదండ్రులు. ప్రసాద్ది పెద్దగా ఎవరితోనూ కలుపుగోలుగా ఉండే మనస్తత్వం కాదు, కాస్త రిజర్వ్డ్గా ఉంటాడు. అందువల్ల అతనికి స్నేహితులు కొంచెం తక్కువే. కానీ చదువుకునే రోజుల్లో తనకన్నా 1 సంవత్సరం సీనియర్ అయిన తన రూమ్మేట్ సురేష్తో మాత్రం కొంచెం క్లోజ్గా ఉండేవాడు. ఆ సురేష్కి చదువు అవుతూ ఉండగానే ఉద్యోగం వచ్చిన వెంటనే వివాహం జరిగాయి. సురేష్ భార్య కూడా డిగ్రీ పూర్తి చేసింది. ఆ పెళ్లికి వెళ్ళిన ప్రసాద్ కొత్త జంటను చూసి జంట చాలా బాగుంది, సరైన జోడి అనుకున్నాడు. ఆ తర్వాత ఓ సంవత్సరానికి ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్ళినప్పుడు ప్రసాద్ సురేష్ ఇంట్లోనే ఉన్నాడు. తను అక్కడ ఉన్న 2 రోజుల్లో ఓ 2 సార్లు కనిపించి పలకరించి ఉంటుంది సురేష్ భార్య. ప్రసాద్కి సురేష్కి కావలసినవన్నీ వంట మనిషే ఏర్పాటు చేసేది. సురేష్ మొహంలో ఇంతకు ముందు కనిపించే ఉత్సాహం ఇప్పుడు కనబడడం లేదు. ఒకరోజు ప్రసాద్ సురేష్ కలిసి పార్కుకు వెళ్లారు. అక్కడ చాలాసేపు అలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు సురేష్. కొంతసేపు ఆగి, ఒరే ప్రసాద్, నువ్వు మాత్రం చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోకురా అన్నాడు. ఆ మాటకు ఆశ్చర్యంగా చూస్తున్న ప్రసాద్ వైపు తిరిగి, చూస్తున్నావుగా నా జీవితం ఎలా ఉందో. చెప్పుకోవడానికి అన్నీ ఉన్నా నా జీవితం ఎందుకో నిస్సారంగా ఉంది. నా భార్య పద్ధతి చూస్తున్నావుగా, ఎప్పుడు ఇంటి పట్టున ఉండదు. సినిమాలని, షికార్లని, క్లబ్బులని, కిట్టి పార్టీలని ఫ్రెండ్స్తో తిరుగుతూనే ఉంటుంది.
ఎంతో కష్టపడి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి భార్య నవ్వుతూ వేడి వేడి కాఫీ కప్పుతో ఎదురొస్తే మనసుకు ఎంత ఆనందంగా ఉంటుంది. కానీ నా జీవితంలో ఒక్కరోజు కూడా అలాంటి ఆనందాన్ని పొందలేదు నేను. భర్తకి ఇష్టమైన వంటలను తన స్వహస్తాలతో చేసి పక్కనే ఉండి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే ఇంకెంత బాగుంటుంది. పెళ్ళైన ఇన్ని రోజుల్లో అలాంటి అనుభూతిని కూడా నేను రుచి చూడలేదు. విసుగొచ్చి గట్టిగా ఏమైనా అంటే స్త్రీలు హక్కులు అధికారాలు అంటూ మాట్లాడుతుంది. పోనీ పిల్లలు పుడితే అయినా కాస్త దారిలో పడుతుంది అనుకుంటే దానికి ఒప్పుకోవడం లేదు. లైఫ్ని బాగా ఎంజాయ్ చేశాక అప్పుడు కంటాను అంటుంది. అందుకే చెప్తున్నాను రా, ఈ చదువుకున్న ఆడవాళ్ళని పెళ్లి చేసుకునే కంటే ఏ హై స్కూల్ వరకు చదివిన అమ్మాయినో చేసుకోవడం మంచిది అన్నాడు. అప్పటి వరకు పెళ్లి విషయంలో కానీ తను చేసుకోబోయే అమ్మాయి విషయంలో కానీ ఎలాంటి ఆలోచనలు లేని ప్రసాద్కి సురేష్ చెప్పిన మాటలు గుండెల్లో ముద్రించుకుపోయాయి. దాని కారణంగానే ప్రసాద్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ప్రసాద్ తల్లిదండ్రులకు శాస్త్రి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం ఒకటి ఉందని. ఫోటోలు చూసుకొని అన్ని విషయాలు వివరంగా ఫోన్లోనే మాట్లాడుకున్నారు. అన్నీ నచ్చడంతో అమ్మాయిని చూడ్డానికి ప్రసాద్ ఊరి నుంచి బయలుదేరొచ్చాడు. ప్రసాద్ వాళ్ళ కుటుంబం పెళ్లి చూపులకు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ అమ్మాయి పేరు పల్లవి. అసలే అందంగా ఉండే పల్లవిని ఇంకా అందంగా అలంకరించి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కుందనపు బొమ్మలా ఉన్న పల్లవిని అలా చూసి చూడగానే ప్రసాద్ చూపు తిప్పుకోలేకపోయాడు. పల్లవి అతనికి బాగా నచ్చింది. అమ్మాయికి చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో 10th తర్వాత చదువు ఆపేసింది బాబు. కాలక్షేపానికి మగ్గం వర్క్ నేర్చుకుంది. ఇంటి పని వంట పని అన్నీ బ్రహ్మాండంగా చేస్తుంది అంటూ పల్లవి తల్లి చెప్పుకొచ్చింది. చుట్టూ ఉన్న అందరూ బలవంతం చేయడంతో తల పైకెత్తి ఎదురుగా ఉన్న ప్రసాద్ని చూసింది పల్లవి. అప్పటికే తన వైపు రెప్ప వేయకుండా చూస్తున్న ప్రసాద్ చూపులతో తన చూపులు ముడిపడ్డాయి. తెల్లగా పొడవుకు తగ్గ లావుతో నవ్వు మొహంతో చూడగానే పల్లవికి నచ్చేశాడు ప్రసాద్. అలా మొదటి చూపులోనే ప్రసాద్ మీద మనసు పారేసుకుంది పల్లవి. ఇరు కుటుంబాలు ఒకరికొకరు అన్ని విధాలుగా నచ్చడంతో ప్రసాద్ పల్లవిల పెళ్లి వైభవంగా జరిగింది. పల్లవి తండ్రి ఘనంగా కట్న కానుకలు చీరసారులతో కూతుర్ని అత్తవారింటికి సాగనంపాడు. కొత్త దంపతులు ప్రసాద్ తల్లిదండ్రులతో పాటు ఓ 4 రోజులుండి ప్రసాద్ ఉద్యోగం దగ్గరికి ప్రయాణమయ్యారు. ఉన్న 4 రోజుల్లో పల్లవి అత్తమామలకు బాగా దగ్గరైంది. నవ్వుతూ అందరితోనూ కలిసిపోయే కలుపుగోలు మనిషి. ఇరుగు పొరుగు వారిని కూడా పరిచయం చేసేసుకుంది అని కోడల్ని చూసి ముచ్చట పడ్డారు వాళ్ళు. పల్లవి ఇంటి పని వంట పని చాలా నేర్పుగా చేసుకుపోతుంది. తను శుభ్రంగా ఉంటుంది. ఇంటిని కూడా చాలా శుభ్రంగా ఉంచుతుంది. ఇంటిని అందంగా అలంకరిస్తుంది. ప్రసాద్ నోరు తెరిచి అడిగేలోపే అతనికి కావలసినవన్నీ అమర్చి పెడుతుంది. ప్రసాద్ ఇంట్లో ఉన్నంతసేపు అతని వెనకాలే ఉంటూ జోకులు వేసి నవ్విస్తూ ఉంటుంది. ఎంత చదువుకున్న అమ్మాయి అయితే మాత్రం నా పల్లవి కాలికోటికి సరిపోతుందా అని గర్వపడుతున్నాడు ప్రసాద్. ఒకరోజు ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం నేను వచ్చేసరికి రెడీగా ఉండు, నా కొలీగ్ ఇంటికి డిన్నర్కి వెళ్దాం అని చెప్పి వెళ్ళాడు ప్రసాద్. అనుకున్నట్లుగానే సాయంత్రం ప్రసాద్ వచ్చేసరికి ఇంటి పని మొత్తం పూర్తి చేసుకుని రెడీగా ఉంది పల్లవి. ఇద్దరూ కలిసి ప్రసాద్ కొలీగ్ ఇంటికి వెళ్లారు. అక్కడ తన కొలీగ్ భార్య స్నేహ పల్లవిని చూసి చూడగానే హాయ్ పల్లవి, నువ్వా అంటూ పల్లవిని దగ్గరకు తీసుకుంది. మా పల్లవి మీకెలా తెలుసు అడిగాడు ప్రసాద్. పల్లవి నాకు బాగా తెలుసండి. పల్లవి మా చెల్లెలు బీఎస్సీ వరకు కలిసే చదువుకున్నారు అంది స్నేహ. ప్రసాద్ ఏదో అనబోయి ఆగిపోయాడు. ఎప్పుడు గలగలా పారే గోదావరిలా మాట్లాడే పల్లవి ఆ రోజు ఎందుకో పొడి పొడిగా మాట్లాడడం గమనించిన స్నేహకు అనుమానం వచ్చి ఇల్లు చూపించే వంకతో పల్లవిని తీసుకెళ్ళి ఎందుకలా మౌనంగా ఉన్నావు అని అడిగింది. ఏమీ లేదక్కా, మధ్యాహ్నం నుంచి కాస్త జ్వరంగా ఉంది, అందుకే నీరసం అని సమాధానం ఇచ్చింది పల్లవి. అలా ఆ రోజు డిన్నర్ పూర్తయిన తర్వాత ఇంటికి బయలుదేరుతూ స్నేహను దగ్గరకు తీసుకుని అక్క మీరు కూడా మా ఇంటికి ఒకసారి రావాలి అంటూ వారిని ప్రేమగా ఇంటికి ఆహ్వానించింది పల్లవి. మామూలుగా అయితే గ్యాప్ లేకుండా మాట్లాడే పల్లవి ఆ రోజు బండి మీద కూర్చుంది. కానీ భర్త ఏమనుకున్నాడా అన్న భయంతో ఉలుకు పలుకు లేకుండా కూర్చుంది. ఇంటికి వెళ్ళగానే మొదలుపెట్టాడు ప్రసాద్. ఛీ, నువ్వు మీ వాళ్ళు ఇంత మోసగాళ్ళు అనుకోలేదు. అబద్ధాలు చెప్పి నన్ను మా వాళ్ళని మోసం చేస్తారా? ఇదొక్కటే అబద్ధమా? ఇంకా ఏవైనా అబద్ధాలు చెప్పారా అంటూ కోపంగా తిడుతున్న భర్త వైపు చూసి నేను చదువుకున్న విషయం అత్తయ్య మావయ్యలకు కూడా తెలుసండి అంది పల్లవి. అమ్మో అమ్మో, అయితే మా వాళ్ళను కూడా మీ బుట్టలో వేసుకొని అందరూ కలిసి నా గొంతు కోసారన్నమాట. అయినా
అంత అబద్ధం ఆడి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు కుజదోషం ఉంది. దానివల్ల ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు. మీకు కుజదోషం ఉంది. మన ఇద్దరి జాతకాలు బాగా కలిశాయి. అన్ని విషయాలు బాగా కుదరడంతో ఈ ఒక్క విషయం మీ దగ్గర దాచిపెట్టక తప్పలేదు అంది. ఆపలేని కోపంతో పల్లవి 2 చెంపలను చెల్లు చెల్లుమని వాయించి లోపలికి వెళ్ళిపోయాడు ప్రసాద్. ఆ రాత్రంతా వారి మధ్య మాటలు లేవు. రాత్రంతా గుమ్మానికి చేరపడి ఏడుస్తూ ఎప్పుడు అలసిపోయి నిద్రపోయిందో అక్కడే పడుకుంది పల్లవి. ఉదయాన్నే తలుపులు బాదుతున్న చప్పుడికి లేచాడు ప్రసాద్. తలుపు తీసి చూసేసరికి పాలవాడు. పాలు పోయించుకుని పాలగిన్నె వంటగదిలో పెట్టి పల్లవిని లేపడానికి వెళ్ళిన ప్రసాద్కు భార్య ఒళ్ళు వేడిగా కాలిపోయింది. తను అలా కొట్టడం వల్లే భార్యకు జ్వరం వచ్చింది అనుకున్నాడు. ఒంటి మీద స్పృహ లేకుండా ఉన్న భార్యను తన 2 చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. వెంటనే డాక్టర్కు ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి వెళ్ళాడు. 2 రోజులు భార్య పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకున్నాడు ప్రసాద్. జ్వరంలో కూడా నేనే తప్పు చేయలేదండి, నన్ను క్షమించండి, మీరు లేకుండా నేను ఉండలేనండి అంటున్న భార్య మాటలు ప్రసాద్కు కనువిప్పు కలిగించాయి. పెళ్ళైన దగ్గర నుంచి తనను అంత సుఖంగా సంతోషంగా చూసుకుంటున్న భార్యను అనవసరంగా బాధ పెట్టాను అనుకున్నాడు. పల్లవి చదువుకోలేదని అబద్ధం చెప్పడం వల్లనేగా తను ఈ పెళ్లి చేసుకున్నాడు. ముందే నిజం తెలిస్తే తను కనీసం పెళ్లి చూపులు కూడా వెళ్ళేవాడు కాదు కదా. అలా జరుగుంటే బంగారం లాంటి పల్లవి, నా పల్లవి నాకు దక్కేది కాదు. తన ఉన్నతమైన చదివే తనకి సంస్కారము, ప్రతి పనిలోనూ నైపుణ్యము నేర్పించాయి. ఆ రోజు బావ చెప్పినట్టు చదువును బట్టి ఒక మనిషి స్వభావాన్ని అంచనా వేయకూడదు అనుకున్నాడు ప్రసాద్. నా పల్లవి బీఎస్సీ అని ఇప్పుడు తలుచుకుంటేనే నాకు ఎంత గర్వంగా, తృప్తిగా, ఆనందంగా ఉంది. ముందు వెనక ఆలోచించకుండా మూర్ఖంగా ప్రవర్తించిన తనని పల్లవి ఇంతకీ క్షమిస్తుందా? ఒకవేళ క్షమించినా వాళ్ళిద్దరూ ఇంతకు ముందులాగా అన్యోన్యంగా ఉండగలరా అనుకున్నాడు ప్రసాద్. పల్లవి స్పృహలోకి రాగానే పక్కనే ఉన్న ప్రసాద్ వైపు చూసింది. భార్య కళ్ళలోకి చూడలేక అలా పక్కకి చూస్తూ కూర్చున్నాడు ప్రసాద్. తన మీద కోపం ఇంకా పోలేదు అనుకుని నన్ను క్షమించరా అండి అంది దీనంగా పల్లవి. ఆ మాట వినగానే లేచి మంచం మీద కూర్చుని భార్యను దగ్గరకు తీసుకుని నన్ను క్షమించు పల్లవి, అనవసరంగా నా మూర్ఖత్వంతో బంగారం లాంటి నిన్ను బాధ పెట్టాను అంటూ భార్యను గుండెలకు హత్తుకున్నాడు ప్రసాద్. మనసులోని అలజడంతా పోయి తేలికైన మనసుతో ఆనందంగా భర్త కౌగిలిలో కరిగిపోయింది పల్లవి. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.